బసవేశ్వరుడు గొప్ప సంస్కర్త, అనుభవ మంటపం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాడు. ఇవాళ ఉండేటువంటి దేశంలో ఉండేటువంటి అసెంబ్లీలకు పార్లమెంటుకు ఆ అనుభవ మంటపమే ఒక ప్రాతిపదిక పునాది అని చెప్పి మనం చేస్తాం. బసవేశ్వరుని యొక్క గొప్పతనం, బసవేశ్వరుని యొక్క సంస్కరణలు, బసవేశ్వరుని యొక్క ప్రవచనలు అందరికన్నా ముందు అందిపుచ్చుకొని తెలుగు భాషలోని మొదటి ద్విపద కావ్యాన్ని బసవ పురాణం రాసినటువంటి మహాకవి మన పాల్కురికి సోమనాథుడు, తెలంగాణ ఆదికవి. వరంగల్ కేంద్రంగా ఈరోజున్న ఆంధ్రాలోని చాలా ప్రాంతాలను, కర్ణాటకలోని చాలా ప్రాంతాలను, తెలంగాణను అన్నిటిని కలగలిపి పాలించినటువంటి కాకతీయ సామ్రాజ్యాలు కూడా బసవేశ్వరుడే ఆదర్శం. వాళ్ళు వీరశైవులే. తెలంగాణలో ఉన్నటువంటి శివాలయాలు ఎన్నైతే ఉన్నాయో మనకిప్పుడు, అవన్నీ కూడా కాకతీయ రాజులు నిర్మించినటువంటివి. అంత ఆదర్శ పురుషుడు బసవేశ్వరుడు. ఖచ్చితంగా బసవేశ్వరుని జీవితం ఆదర్శపూర్వకమైంది కాబట్టి దాన్ని పెట్టాలని భావించి పాల్కురికి సోమ రాసినటువంటి బసవ పురాణాన్ని ఆల్రెడీ పెట్టిండ్రు. కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇంక్లూడెడ్. ఇంకా వివరంగా పెట్టాల్సి వస్తే కూడా మళ్ళీ మనం పెట్టుకుంటాం. ఇక్కడ బసవేశ్వరుని ఎంత కీర్తించినా, ఎంత పొగిడినా రాబోయే తరాల వాళ్లకు ఆయన యొక్క ఆదర్శం ఎంత తెలిస్తే అంత మంచిది, అంత గొప్పది, సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది జరిగి తీరుతుంది, దానిలో డౌట్ లేదు. తప్పకుండా గౌరవించుకుందాం. అధికారికంగా ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. తప్పకుండా ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి లింగాయత్ బిడ్డల కోసం మీరు మంచి కమ్యూనిటీలు ఇవ్వండి, మేము దాన్ని గొప్పగా అందరికి కలిపి నడుపుతామని చెప్పినారు. అది సంతోషం. మీకు అతి త్వర లోపలనే ఆ 1 ఎకర్ స్థలాన్ని మన లింగాయత్ భవన్గా, బసవేశ్వర భవన్గా మనం కట్టుకుందాం. ఆ భవన్ నిర్మాణానికి కూడా ప్రభుత్వ పరంగా నేను 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా. బ్రహ్మాండం కట్టుకున్నాం. దేశంలో ఎక్కడుందో మనకు లేదో మనకు తెలియదు. హైదరాబాద్లో మాత్రం బసవేశ్వర భవన్ మన లింగాయత్ బిడ్డల యొక్క వేదికగా ఉండాలి. కొన్ని సెంటర్స్ పెట్టాలనుకున్నాం. మన లింగాయత్ భవన్ కూడా అందుకు ఒక వేదిక కావచ్చు. అవసరమైన పిల్లలకు అక్కడ నేర్పుకొని మంచి కార్యక్రమాలు చేపట్టడానికి దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. దానికి భగవంతుడు ఒకవేళ నాకు అవకాశం ఇస్తే, బసవేశ్వరుని దయ ఉంటే త్వరలోనే ఫౌండేషన్ స్టోన్ నేనే వేస్తాను కూడా మనం చేస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా ముందుకు పోదాం. అది 100% చేసుకుంటాం. ఓబీసీ అనేది చెప్పినారు ఇంతకుముందు. బీసీలలో చేర్చే విషయంలో మాత్రం గతంలో నేను కొంత చొరవ తీసుకొని లెటర్స్ రాసి రిప్రజెంట్ చేసి అంత చేసినాం. బీసీ జాబితాలో మనం చేర్చుకున్నాం. ఇక్కడ ఓబీసీ అంటే కేంద్ర స్థాయిలో చేర్చాలనేది ముచ్చట. రాష్ట్రంలో ఆల్రెడీ మన లింగాయతులు బీసీలు. ఇక్కడ బీసీలు ఉన్న వాళ్ళందరూ ఆటోమేటిక్గా కేంద్రంలో ఓబీసీలు కావాలి. అది తీసుకొచ్చే బాధ్యత దత్తన్నది, తప్పకుండా తెస్తాడు. నేను కూడా ఏం చేస్తా అంటే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రధానమంత్రికి లెటర్ రాస్తా. ప్రతిపాదన కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపమని మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు చెప్పిన వాడు పంపుతాం తప్పకుండా. వెంటనే మీకు మే 1st వీక్లో మా వాళ్ళు తెచ్చి మీ చేతుల కాగితం పెడతారు. మళ్ళా వాపస్ మా చేతుల కాగితం మీరు పెట్టాలి. ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. ఇక మా వల్ల తెలంగాణ లింగాయత్ సోదరుల వల్ల ఆల్ ఇండియా లింగాయతులకు మేలు జరగని తప్పేమున్నది? అంతే కదా. కేంద్రంలో ఓబీసీ పెడితే దేశంలో లింగాయతులు అందరికీ వస్తుంది. ఆ పని తెలంగాణ నుంచే జరగని, మీకు గౌరవం ఉంటుంది, మాకు గౌరవం ఉంటుంది, అందరికి గౌరవం ఉంటుంది. ఆ పని సాధించుకుందాం. బసవేశ్వరుని విగ్రహం గొప్పగా పెట్టాలన్నారు, అద్భుతంగా పెడదాం. చాలా గొప్పగా హైదరాబాద్లో బసవేశ్వరుని విగ్రహం మంచి స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో పెడదాం. దానికి అవసరమైతే 1 కోటి రూపాయలు ఖర్చు అయినా పెద్ద ఇబ్బంది లేదు. ఉన్నతంగా చేయించి శాశ్వతంగా ఉండే విధంగా ప్రతి సంవత్సరం బసవేశ్వర జయంతి సందర్భంగా మనం అందరం ఆ విగ్రహం దగ్గర పోయి గొప్పగా స్మరించుకొని వారిని కార్యక్రమానికి వద్దాం. అస్పృశ్యత, అంట్రాంతనం, ఇవన్నీ ఇలాంటి దాంట్లో వారు వీటన్నిటికి అతీతంగా ప్రపంచంలో ఉన్న మానవులంతా ఒకటే అని చెప్పినటువంటి మహానుభావుడు బసవేశ్వరుడని మీకు హృదయపూర్వకంగా మనం